మనకి లోతుపాతులు అర్థం కావు. నాకు మంచిగా జరిగింది అనుకుంటా, నేను రెగ్యులర్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల నాకు భయాలు లేవు. నేను అందుకనే చాలా బాధ్యతగా నేను ఒకటే అనుకున్నా, నా ఆఖరి శ్వాస వరకు భావితరాల కోసం నేను పనిచేయాలి. ఒక సినిమా చేసిన ఎందుకంటే నిన్న శృంగేరి మఠాధిపతి ఏదో స్పీచ్ చూస్తూ ఉన్నాను. నేను చూస్తూ ఉంటే ఆయన అన్నది, ఆయన మాటల్లోనే, ఏ మనిషి కూడా సంపూర్ణమైన వ్యక్తిత్వం మనకు సంపూర్ణంగా ఉండడు, మనకు నచ్చేలా ఉండడు. అంటే కంప్లీట్ అంటే 100% గుడ్ అనే పదం ఎక్కడ ఉండదు ఏ వ్యక్తిలో కూడా. కొన్ని మంచి గుణాలు ఉంటాయి, కొన్ని మనకి నచ్చని గుణాలు ఉంటాయి. ఆయన అన్నది ఏంటంటే, కనిపించే మంచి గుణాన్ని శివుడిలాగా అర్ధచంద్రాకారంతో ఎలా నెత్తి మీద పెట్టుకుంటాడు చంద్రుణ్ణి, అలాగే కనిపించని హలాహలాన్ని ఎలాగా కంఠంలో దాచుకుంటాడు, అలాగే మీకు ఏ వ్యక్తిని కలిసినా వాళ్ళలో మంచిని తీసుకోండి, మంచిని బయటికి తెలియజేయండి. శివుడు అర్ధచంద్రాకారాన్ని ఎలా దర్శిస్తాడు శిరస్సు మీద, హలాహలాన్ని మటుకు లోపలే దాచుకోండి, చెడుని మటుకు దాన్ని హైలైట్ చేయొద్దని అది అని చెప్పింది.